Hello friends, very good morning. Welcome to Daily Vocabulary from the Hindu. ఇవాల్టి ఇడియం యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే అర్థం ఏంటి? మనకి బాగా ఇష్టమైన వాళ్ళు అని అర్థం అనమాట. ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ వెరీ స్పెషల్ ఆర్ లవ్డ్ ద మోస్ట్. మనకి బాగా ఇష్టమైన ఒక పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా సరే దాన్ని మనం యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, రెక్స్ ఈజ్ ద యాపిల్ ఆఫ్ లూషియాస్ ఐ. సో రెక్స్ అంటే లూషియాకి చాలా ఇష్టం. సో లూషియా రెక్స్ని ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తుంది, తనంటే చాలా ఇష్టం అనమాట. షీ లవ్స్ హిమ్ మోర్ దాన్ ఎనీథింగ్, రైట్? అన్నింటికంటే ఎక్కువగా రెక్స్ని లూషియా లవ్ చేస్తుంది. ఇక్కడ రెక్స్ అంటే ఇది, లూషియా తిను అని అనమాట. మనకి బాగా ఇష్టం అని పలానా వాళ్ళు, పలానా వస్తువు, పలానా కిడ్, పలానా లేకపోతే జంతువు, ఏదైనా సరే మనకి ఇష్టం అని చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. సో మీరు కూడా మీకు బాగా ఎవరిష్టం అనే దాని గురించి కావచ్చు, లేకపోతే మీరంటే ఎవరికి బాగా ఇష్టం అనే ఆస్పెక్ట్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేసి రాయండి. యూ కెన్ సే ఐ ఆమ్ ది యాపిల్ ఆఫ్ మై గ్రాండ్ మాస్ ఐ. మా గ్రాండ్ మాకి నేనంటే అందరికంటే ఎక్కువ ఇష్టం. అలా మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేసి రాయండి. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మీరు ఇలా ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ చాలా నేర్చుకుంటారు. రీడింగ్ కాంప్రహెన్షన్, కనెక్టర్స్ అనే బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, సీసాట్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో నేర్చుకుంటారు. సో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు యూ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది మీకు 3 వేరియంట్స్లో లభిస్తుంది. మై స్ట్రాంగ్ రికమెండేషన్ ఈజ్ టు గో ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకే, లెర్నింగ్కి ఫుల్ స్టాప్ పెట్టద్దు. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు, మీకు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. సో కీప్ ఆన్ లెర్నింగ్ ఫ్రమ్ మీ. నా నుంచి నేర్చుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడైతే నాకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నంత వరకు కూడా లెర్నింగ్ని ఆపొద్దు, లెర్నింగ్కి ఫుల్ స్టాప్ పెట్టవద్దు. వేరే సబ్జెక్ట్స్ వేరు, ఇంగ్లీష్ అనేది మీరు జాబ్లోకి వెళ్ళాక కూడా మీకు అవసరమయ్యే సబ్జెక్టే. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ క్లాసెస్ కోసం వస్తూ ఉంటారు. అందుకని నెవర్ స్టాప్, ఫుల్ స్టాప్ టు యువర్ ఇంగ్లీష్ లెర్నింగ్. మీ లైఫ్కి ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. సో కంటిన్యూ లెర్నింగ్ దిస్. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్గా మీరు వెబ్సైట్లో కూడా పేమెంట్ చేయొచ్చు. సో మన ఫ్రంట్ పేజ్ హిందూ పేపర్లోంచి మనం రోజు వొకాబులరీ నేర్చుకుంటున్నాము. ఇందులో ఫ్రంట్ పేజ్లో మనం ఉన్నాం. సో దీంట్లో ఏమైనా పదాలు ఉన్నాయా అనేది మనం ఒకసారి గమనిస్తే చాలా పదాలు ఉంటాయి మనకి ఉపయోగపడేవి. చూడండి ఇక్కడ నాడ్. ఈ నాడ్ అనే పదం కూడా రోజు వస్తుంది. నాడ్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్, అప్రూవల్, యాక్సెప్టెన్స్. తల ఊపడం అంటాం చూడండి, ఈజ్ నాడింగ్ హిస్ హెడ్ అంటే యాక్సెప్టింగ్ అన్నట్టు, ఒప్పుకున్నట్టుగా తల ఊపడాన్ని నాడింగ్ అంటాం. ఉత్తరాఖండ్ కన్వర్షన్ లా. ఉత్తరాఖండ్ వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు, కన్వర్షన్ లా తీసుకొచ్చారు. దానికి గవర్నర్ అప్రూవల్ వచ్చింది అని అర్థం అనమాట. గవర్నర్ అప్రూవల్ వచ్చింది అని అర్థం. అది. సో ఇక్కడ చూడండి, డౌన్ గ్రేడ్ అనే పదాన్ని ఇచ్చారు. అప్గ్రేడ్, డౌన్ గ్రేడ్ అనేవి మీకు తెలిసే ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు రైల్వేలో వెళ్ళారనుకోండి, మీరు 3rd ఏసీలో టికెట్ కొనుక్కున్నారు, కానీ 2nd ఏసీలో మిమ్మల్ని కూర్చోబెట్టారనుకోండి, అప్పుడు మీరు అప్గ్రేడ్ అయినట్టు. మీరు 2nd ఏసీ టికెట్ కొంటే 3rd ఏసీలో కూర్చోబెట్టారనుకోండి, మిమ్మల్ని డౌన్ గ్రేడ్ చేసినట్టు అనమాట. అలాగా ఎవరైనా సరే సీట్ డౌన్ గ్రేడ్ చేస్తే, అంటే నువ్వు మంచి సీట్ కొనుక్కొని నీకు అది ఇవ్వకుండా ఇన్ఫీరియర్ సీట్ నీకు ఇస్తే ఫుల్ రిఫండ్ ఇచ్చేలాగా, ట్రావెల్ కూడా ఫ్రీగా ఇచ్చేసేలాగా రెగ్యులేటర్ ప్రపోజ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో బేసికల్గా డౌన్ గ్రేడ్ అంటే కొంచెం తక్కువ స్థాయికి తీసుకురావడం, అప్గ్రేడ్ అంటే ఎక్కువ స్థాయికి తీసుకురావడం. సో చాలా ఈజీ పదమే, మనకి తెలిసిందే ఇదంతా కూడా. సో ఇక్కడ నాసల్ అంటే మనకి ముక్కు ద్వారా, కోవిడ్ వ్యాక్సిన్. సో ఇది చూడండి, ఇది ముక్కు ద్వారా మనకి ముక్కుకి కొడతారు చూడండి, ఆ రకంగా ఒక బూస్టర్ డోస్ లాగా ఇచ్చేలాగా భారత్ బయోటెక్ వాళ్ళు ఏదో తయారు చేస్తున్నారంట. సో ఈ పేజ్లో మీరు చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, ఎట్ టు టేక్ ఏ కాల్. ఇక్కడ టేక్ ఏ కాల్ అంటే అర్థం ఏంటి? డిసైడ్ అని అర్థం. టేక్ ఏ కాల్ అంటే మీనింగ్ ఏంటి? మేక్ ఏ డెసిషన్ ఆర్ డిసైడ్. ఎట్ టు టేక్ ఏ కాల్ అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఓకేనా? సో ఏంటి యూపీఎస్సీ కోచింగ్స్ అనేది ఏంటి, తీసుకుంటున్నావా లేదా అంటే ఐఎమ్ ఎట్ టు టేక్ ఏ కాల్, ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఏ కోచింగ్ సెంటర్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఐఎమ్ ఎట్ టు టేక్ ఏ కాల్, ఇంకా డిసైడ్ అవ్వలేదు.
అర్థమవుతుందా? సో ఇలా ఏదైనా నిర్ణయం మీరు ఇంకా తీసుకోలేదు అన్నప్పుడు యూ కెన్ సే ఐఎమ్ యట్ టు టేక్ ఏ కాల్. సో ఈ ఫ్రేమ్ ఏ సెంటెన్స్, దీని మీద ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. మీ లైఫ్కి సంబంధించి మీరు ఏదైనా విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనే ఆస్పెక్ట్స్లో మెన్షన్ చేస్తూ ఐఎమ్ యట్ టు టేక్ ఏ కాల్ ఆన్ కోచింగ్ సెంటర్, ఐఎమ్ యట్ టు టేక్ ఏ కాల్ ఆన్ మై మ్యారేజ్, పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి ఇంకా డిసైడ్ అవ్వలేదు, రైట్? ఇట్లా ఏదైనా ఆస్పెక్ట్ గురించి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సిసోడియా అక్యూజెస్ ఎల్జీ ఆఫ్ బైపాసింగ్ ఎలక్టెడ్ గవర్నమెంట్, షూట్స్ ఆఫ్ లెటర్. సిసోడియా ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ పైన ఎక్యూజేషన్ చేస్తున్నారు, అంటే ఆరోపిస్తున్నారు. ఏమని ఆరోపిస్తున్నారు? ఆఫ్ బైపాసింగ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ మీరు బైపాస్ చేస్తున్నారు, అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మమ్మల్ని సంప్రదించట్లేదు, మా పరిధిలోకి మీరు వచ్చేస్తున్నారు, మీ అంతటి మీరు డిసైడ్ అయిపోతున్నారు అని చెప్పడం, బైపాస్ చేయడం. ఇప్పుడు చూడండి, బైపాస్ రోడ్ ఉంటుంది ఊరికి, ఊర్లోంచి వెళ్ళకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంది ముందుకి. అలాగే వీళ్ళని సంప్రదించాల్సిన సందర్భాల్లో కూడా వీళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్గా వీళ్ళు చేయాల్సిన పని ఆయన చేసేసుకుంటూ వెళ్ళిపోతాయని బైపాసింగ్ అంటాం. ఆ పని చేస్తున్నారని చెప్పి మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీ ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ని అక్యూజ్ చేస్తున్నారు, అంటే ఆరోపణ చేస్తున్నారు అని అంటాం. అంతేనమ్మా, ఎక్కువ పదాలు ఇవాళ రాలేదు మనకి. సో ఈ పేజ్లో మీరు గమనిస్తే ప్రోబ్, ఇది రోజు వస్తుంది మనకి. ప్రోబ్ అంటే ఏంటమ్మా? ఇన్వెస్టిగేషన్, విచారణ. ఇక్కడ సాట్ అన్నారు. సీక్ అనే పదానికి పాస్ట్ టెన్స్ సాట్, సీక్ ఏమో ప్రజెంట్ టెన్స్, లేదా V1 అయితే సాట్ అనేది మీకు V2 అండ్ V3 కూడా అదే. పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కూడా మనకి సాట్ అవుతుంది అనమాట. సో ప్రోబ్ సాట్ ఆన్ ఉద్ధవ్స్ రోల్ ఇన్ సప్రెసింగ్ మర్డర్ కేస్ని సప్రెస్ చేయడం. సప్రెస్ అంటే ఏంటి? తొక్కేయడం, అణిచివేయడం. మర్డర్ కేస్ని ఈయన సప్రెస్ చేసేసారు, అంటే అది లైమ్ లైట్లోకి రాకుండా, రైట్, దాన్ని నొక్కేశారు, అణిచివేసేసారు. దాంట్లో ఉద్ధవ్ ఠాక్రే యొక్క రోల్ ఉంది, ఆయన పాత్ర ఉంది అని ఆయన పైన విచారణ చేయించండి, ప్రోబ్ చేయించండి అని చెప్పి సాట్ అండ్ రిక్వెస్ట్ చేశారు. సీక్ అనే పదానికి చాలా మీనింగ్ ఉంటాయి. ఆస్క్ అనే మీనింగ్ ఉంటుంది, రిక్వెస్ట్ అనే మీనింగ్ ఉంటుంది. ఇక్కడ రిక్వెస్టెడ్, విచారణని రిక్వెస్ట్ చేశారు లేదా అడిగారు. ఒక మర్డర్ కేసుని ఆయన సప్రెస్ చేసే ప్రయత్నం చేశారు, అందులో ఆయన పాత్ర ఉంది. సో ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ఆన్ దిస్ అని చెప్పడం అనమాట. ఇన్వెస్టిగేట్ చేయండి అని అర్థం. ఇక్కడ చూడండి, ప్రొటెస్ట్ అంటే నిరసన. ప్రొటెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? నిరసన. సో రోజు చాలామంది రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తపరుస్తారు. నిరసన మనం ఇంగ్లీష్లో ఏమంటాము? ప్రొటెస్ట్ అని చెప్పి అంటాం, రైట్. సో ఇక్కడ సమ్ ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ హై రేంజెస్ ఇన్ కేరళ రిమైన్ రెస్టివ్ అంటే బికమ్ ఇంపేషెంట్, అంటే సహనం లేకుండా, సైలెంట్గా ఉండలేకపోవడం. అనేబుల్ టు రిమైన్ క్వైట్గా ఉండలేకపోవడం, అంటే సైలెంట్గా ఉండలేకపోవడం. రెస్టివ్ అయిపోతున్నారు అంటే కొంచెం యాజిటేట్ అయిపోవడం, ఇరిటేట్ అయిపోవడం, ఏదో జరుగుతుంది అంటే ఒక చిన్న మనకి ఇబ్బంది కలిగించే అంశం జరుగుతుంది అనుకోండి, మనం ఖాళీగా సైలెంట్గా చూస్తూ ఉండలేము కదా. వి బికమ్ రెస్ట్లెస్, ఓకే. వి బికమ్ అనేబుల్ టు రిమైన్ క్వైట్, వి బికమ్ ఇంపేషెంట్. అలాంటి దానికి మనకి రెస్టివ్ అనే పదాన్ని వాడతాం. ఇక్కడ బఫర్ జోన్ అనే ఒక ఇష్యూ జరుగుతుంది, అందుకని కేరళలో ఉన్న హై రేంజెస్ అంటే ఈ మౌంటైనస్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న జనాలందరూ కూడా దే ఆర్ బికమింగ్ రెస్ట్లెస్ అయిపోతున్నారు అని అర్థం. ఇక్కడ గమనించండి, వెటరన్ తెలుగు యాక్టర్ కైకాల సత్యనారాయణ పాసెస్ అవే అంటే అర్థం ఏంటమ్మా? పాస్ అవే అంటే డై, చనిపోయారు, మరణించారు, ప్రాణం కోల్పోయారు అని అర్థం అనమాట. సో కైకాల సత్యనారాయణ గారు నిన్న చనిపోవడం జరిగింది, అందుకే అక్కడ పాస్ అవే అనే పదాన్ని మనకి ఉపయోగించడం జరిగింది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఒకటి కనిపిస్తుంది, టేక్ ఎ లుక్. మెయిన్పురి బైపోల్ విన్ ఈజ్ ఎ వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ యూపీ పాలిటిక్స్ సేస్ అఖిలేష్ యాదవ్. సో చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మా. ఈ వాటర్ షెడ్ అనే పదం చాలా చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. సో వాటర్ షెడ్ అనే పదం నౌన్ రూపంలోనూ వాడతారు, యాడ్జెక్టివ్ రూపంలో కూడా వాడతారు. ఇక్కడ యాడ్జెక్టివ్ రూపంలో వాడారు. వాటర్ షెడ్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ లైక్ ఎ టర్నింగ్ పాయింట్, ఒక టర్నింగ్ పాయింట్ అన్నట్టు. అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ అది, మొత్తం స్థితిగతుల్ని మార్చేసింది, సిచ్యువేషన్ కంప్లీట్గా మార్పు చేసేసింది అని చెప్పేటప్పుడు వి యూజ్ ద వర్డ్ వాటర్ షెడ్.
యూ కెన్ సే బాబ్రీ మసీద్ డిమాలిషన్ ఈజ్ ఎ వాటర్షెడ్ ఈవెంట్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ హిస్టరీలో కొన్ని మాత్రమే ఉంటాయి టర్నింగ్ పాయింట్స్ లాంటివి, చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎజ్యూమ్ చేసుకునే అంశాలు లేదా ఈవెంట్స్. అలా అందులో ఒక ఈవెంట్ బాబ్రీ మసీద్ డిమాలిషన్, లేదా సిక్ రైట్స్, 1984 సిక్ రైట్స్ తీసుకోండి. దీస్ ఆర్ ఆల్ వాటర్ షెడ్ మూమెంట్స్, అంటే టర్నింగ్ పాయింట్స్ లాంటివి, మొత్తం స్థితిగతులు మార్చేసేవి. ఇంకా చెప్పాలంటే ఎల్పిజి రిఫార్మ్స్ మనకి 1990స్లో వచ్చినవి. ఇట్స్ ఎ వాటర్ షెడ్ మూమెంట్, ఓకే, విచ్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఫర్ ఎవర్. ఇండియన్ ఎకానమీ యొక్క స్థితిగతుల్ని ఫర్ ఎవర్ మార్చేసింది. దాని తర్వాత ఇండియన్ ఎకానమీ చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడం అనేది మొదలైంది. సో అలా చాలా ఇంపార్టెంట్, మొత్తం డైరెక్షన్ని మార్చేసింది. చాలా పెద్ద వర్డ్ ఇది, చిన్న చిన్న వాటికి వాడకూడదు. చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్కి, పెద్ద పెద్ద వాటికి మాత్రమే ఇది వాడాలి. చూడండి, లెపార్డ్ సస్పెక్టెడ్ టు హ్యావ్ కిల్డ్ 2 స్టూడెంట్స్. ఇద్దరిని చంపేసింది అని అనుమానిస్తున్న ఒక లెపార్డ్ ట్రాప్డ్, ఇరుక్కుపోయింది లేదా ట్రాప్ చేయబడింది అంటాం. ఇట్ వాస్ ట్రాప్డ్. చూడండి, డౌన్ ద డ్రైన్ అని అన్నారు. అంటే సో బేసికల్గా ఇఫ్ సంథింగ్ గోస్ డౌన్ ద డ్రైన్ అంటే వేస్ట్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా సరే మురిక్కాడలో పడిపోయింది అనుకోండి, అది మళ్ళీ మనం ముట్టం కదా, టచ్ చేయం కదా, అది వేస్ట్ అయిపోయినట్టే కదా. సో అలాంటి దానికి మనం సంథింగ్ దట్ గోస్ డౌన్ ద డ్రైన్ అనే పదాన్ని వాడతారు. ఓకే, వేస్ట్ అయిపోయింది, ఇంకా మరి యూజ్ అవ్వదు, టోటల్లీ వేస్టెడ్ అనే సందర్భంలో వాడతారు. సో ఇక్కడ ఎందుకు వాడారు అంటే, ఈ హైదరాబాద్లో గోషామహల్ రోడ్డు, ఈ రోడ్ ఏమో కేవిన్ అయిపోయింది. ద రోడ్ కేవ్డ్ ఇన్ అంటే మొత్తం చూసారు ఇలా పగిలిపోయి పడిపోవడం అనమాట. దానివల్ల ఆ రోడ్డు పైన పార్క్ చేసిన వెహికల్స్ కావచ్చు, ఈ చాలామంది ఈ రోడ్ సైడ్ వెండర్స్ ఉంటారు చూడండి, పానీపూరి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, దాని మీద పెట్టుకునే వాళ్ళవన్నీ కూడా అవన్నీ ఈ కింద వాటర్లో కలిసిపోయాయి, డ్రైన్లోకి వెళ్ళిపోయాయి, మొత్తం వేస్ట్ అయిపోయింది. సో అందుకే డౌన్ ద డ్రైన్, బీ టోటల్లీ వేస్టెడ్. ఓకే, సో గవర్నమెంట్ మస్ట్ స్టాప్ పబ్లిక్ మనీ గోయింగ్ డౌన్ ద డ్రైన్. పబ్లిక్ మనీ వేస్ట్ అయిపోతుంది, వేస్టేజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది, అది జరగకుండా ప్రభుత్వం దాన్ని ఆపాలి. ఇలా మనం ఈ పదాన్ని వాడవచ్చు. మీరు కొన్ని సెంటెన్సెస్ మీరు కూడా ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలా మెన్షన్ చేయడం ద్వారా మీరు చాలా నేర్చుకుంటారు. ఏదైనా పదాన్ని మనం ఉపయోగిస్తేనే అది మనకి గుర్తుంటుంది, ఉపయోగించకుండా మెమరైజ్ చేసి బట్టి కొట్టేస్తే గుర్తుండదు. ఓకేనా, దట్స్ ఇట్ అమ్మా. సో మరొకసారి ఇయర్ ఎండ్ వచ్చేస్తుంది, లాస్ట్ 1 వీక్లోకి మనం ఎంటర్ అయిపోయాం. స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ మనకి రన్ అవుతుంది. అన్ని కోర్సెస్ నేను స్వయంగా డీల్ చేయబోతున్నాను. క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ 3 సబ్జెక్ట్స్ నేను డీల్ చేస్తాను. సీసాట్ యూపీఎస్సీ వాళ్ళకి, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, కాంబో ప్యాక్, ఆర్బీఐ గ్రేడ్ బి, క్యాట్ ఇన్ఫినిటీ, ఇవన్నీ కూడా మీకు ఇందులో వస్తాయి. సో ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిన ప్రోగ్రామ్ మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిస్కౌంటెడ్ ప్రైసెస్. నేను మళ్ళీ 10,000 పెట్టి 50% ఆఫ్ అని పెట్టకుండా డైరెక్ట్గా డిస్కౌంటెడ్ ప్రైసెస్ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఫీజు అంతా కూడా మీకు 31 డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంది. మీలో ఎవరైనా సరే ఆల్రెడీ ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యి ఉంటే, ఆల్రెడీ ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో కానీ వేరే క్వాంట్ ఇన్ఫినిటీలో కానీ మీరు జాయిన్ అయితే యూ కెన్ అప్గ్రేడ్. ఇంగ్లీష్కి పే చేసింది మళ్ళీ పే చేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3,000 పే చేసి ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి వచ్చి ఉంటే మీరు జస్ట్ 2,000 పే చేసి సీసాట్కి కానీ బ్యాంక్ ఇన్ఫినిటీకి కానీ వచ్చేయచ్చు. ఎందుకంటే ఇక్కడ 5,000 కదా, ఆ 3,000 నేను మైనస్ చేస్తాను, రిమైనింగ్ 2,000 కట్టి వచ్చేసే అవకాశం కూడా ఉంది. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ మంత్ తీసుకున్న వాళ్ళు, సో 1,000 కట్టి వచ్చిన వాళ్ళు 4,000, అలా మీరు అప్గ్రేడ్ అయిపోయే అవకాశం అనేది ఉంది. అన్ని కోర్సెస్ పైన కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వచ్చేసేయండి. టేక్ కేర్, బాయ్.